బేస్తార నాడైతే అసెంబ్లీలో ధూమ్ధామంతా మన రామన్నదే పోర్రి. నిజం చెప్తున్నా, అసలు రామన్న మాట్లాడిన ప్రతి మాట ఒక తూటా లెక్క వేలింది. నిజంగా ఈశ్వరూపం అని అంటారు చూడు. అగో మన అసెంబ్లీలా బుజారన్నాడు గదే కనబడ్డదుల్లా. మన రామన్న మాటలకు అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. మన చేయిపాటిని రేవంత్ సార్ను ఓగార్చుకున్నాడు అనోలా. అసలు నన్ను అడిగితే చేయిపాటోలు కూడా మనసులు సప్పట్లు కొట్టచ్చు. నాకైతే గట్లనే అనిపించింది. మచ్చుకు కొన్ని నుర్రి మన రేవంత్ సారును చూస్తే మన రామన్నకు ఎవరు గుర్తుకొస్తున్నంటే, ముఖ్యమంత్రి గారికి ఇంత ఫ్రస్ట్రేషన్ పనికిరాదు. రిప్లై ఇవ్వడానికి వారు జీవితంలో మాకు ఇప్పుడు కాదు అధ్యక్ష, 2009 నుంచి చెప్తున్నాడు ఆయన. నేను ఆడ కూర్చుంటా అన్నాడు, కూర్చున్నాక కూల్ కావాలి కదా అధ్యక్ష. మరి ఇప్పుడు ఎందుకింత ఫ్రస్ట్రేషను, ఎందుకింత నిస్పృహ, ఎందుకింత ఆవేశము మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితుడు అధ్యక్ష. ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష, మొన్న రవీంద్ర భారతిలా మనం ఎవడు నమ్ముతలేడు, మనకు అప్పు ఉడతలేదు, ఎవడు నమ్ముతలేడు, దివాలా తీసామని బయట చెప్తాడు. ఇక్కడికి వచ్చాము 1,58,000 కోట్లు అప్పు చేసినా రొమ్ము విరుచుకొని చెప్తున్నారు. మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఆయన కరెక్టా ఈయన కరెక్టా, రాము రెమోనా, ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష.